జై శ్రీరామ. వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణంలోని బాలకాండంలో 51వ సర్గంలోకి ప్రవేశించాము. గౌతమ మహర్షి భార్య అహల్యకు శాప విమోచనం చేసిన శ్రీరాముడు మిథిలా నగరానికి చేరుకుంటాడు. ఆ సందర్భంగా గౌతమ ముని పెద్ద కుమారుడైన శతానందుడు శ్రీరాముణ్ణి కలుసుకుని తన తల్లి అహల్యాదేవి ఏ విధంగా శాప విమోచనం పొందిందో ఆ వివరాలన్నీ అడిగి తెలుసుకుంటాడు. ఆ విశేషాలను మనము ఇప్పుడు తెలుసుకుందాం. అందుకంటే ముందుగా హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఇక వీడియోలోకి వెళ్దామా? తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రస్య ధీమతః హృష్టరోమా మహాతేజాః శతానందో మహాతపాః గౌతమస్య సుతో జ్యేష్ఠః తపసాం జ్యోతితప్రభః రామసందర్శనాదేవ పరం విస్మయమాగతః. గౌతముని పెద్ద కుమారుడు, తపస్శోభలతో వెలుగొందుతున్నవాడును, తపోధనుడును, ప్రతిభామూర్తి అయినటువంటి శతానందుడు ప్రజ్ఞాశాలి అయిన విశ్వామిత్రుని మాటలను విని తన తల్లి అయిన అహల్యాదేవికి శాప విముక్తిని ప్రసాదించిన మహానుభావుడగు శ్రీరామచంద్రుని దర్శనమునకు విస్మయంతో పులకితగాత్రుడయ్యాడు. సతౌ నిషణౌ సంప్రేక్ష్య సుఖాసీనౌ నృపాత్మజౌ శతానందో మునిశ్రేష్టం విశ్వామిత్రమధాబ్రవీతు. ఆ శతానందుడు సమీపముననే సుఖాసీనులై ఉన్నటువంటి రాజకుమారులను చూసిన తర్వాత విశ్వామిత్ర మునీశ్వరునితో ఇలా అంటూ ఉన్నాడు. అపితే మునిశార్దూల మమ మాతా యశస్విని దర్శిత రాజపుత్రాయ తపో దీర్ఘముపాగత అపి రామే మహాతేజ మమ మాతా యశస్విని వన్యైరుపాహరత్తు పూజాం పూజార్హే సర్వ దేహినాం. ఓ మునీశ్వర, చాలా కాలం నుండి తపస్సు చేస్తూ శ్రీరాముని దర్శనం కోసం నిరీక్షిస్తూ ఉన్న యశస్విని యగు మా తల్లిని ఈ ప్రభువు చూశారా? ఓ తేజస్వి పవిత్రురాలైన మా జనని సమస్త ప్రాణులకును పూజ్యుడైన శ్రీరామునకు కందమూల ఫలములతో అతిథి సత్కారాలను చేసిందా అని అడిగాడు శతానందుడు విశ్వామిత్రుణ్ణి. అపి రామాయ కథితం యథావృత్తం పురాతనం మమ మాతుర్మహాతేజో దైవేన దురనుష్ఠితం. ఓ మహాతేజోమూర్తి, మా తల్లి విషయమున విధివశమున ఘటిల్లిన సంఘటనను గూర్చి శ్రీరామచంద్రునకు పూర్తిగా వివరించారా? అపి కౌశిక భద్రం తే గురుణా మమ సంగత మమ మాతా మునిశ్రేష్ఠ రామ సందర్శనాదిత అపి మే గురుణా రామ పూజిత కుశికాత్మజ ఇహాగతో మహాతేజ పూజాం ప్రాప్తో మహాత్మనః అపి శాంతేన మనసా గురుర్మే కుశికాత్మజ ఇహాగతేన రామేణ ప్రయతేనాభివాదిత. ఓ కౌశిక, నీకు మంగళమగుగాక. ఓ విశ్వామిత్ర, మా జనని అహల్యాదేవి శ్రీరాముణ్ణి దర్శించి ఆయనకు ఆతిథ్యం ఇచ్చిన తరువాత పునీతి అయి మా తండ్రిని చేరుకుందా?
ఓ కౌశిక మహర్షి మా తండ్రి అయిన గౌతమ మహాముని శ్రీరాముడికి పూజలు చేశారా? మా ఆశ్రమానికి అనుదించిన శ్రీరామచంద్రుడు మా తండ్రి గారిని అనుగ్రహించారా? ఓ కౌశిక, ఆశ్రమానికి వచ్చిన శ్రీరాముడు మా మాతాపితరుల నుండి పూజలను స్వీకరించిన తర్వాత ప్రశాంత మనస్కుడై వారికి అభివాదం చేశారా అని అడిగాడు శతానందుడు. తచ్చుత్వా వచనం తస్య విశ్వామిత్రో మహాముని ప్రత్యువాచ శతానందం వాక్యజ్ఞో వాక్యకోవిదం. వాక్చతురుడైన విశ్వామిత్ర మహాముని శతానందుని మాటలను విన్న తరువాత ఆ వాక్య కోవిదునితో ఇలా అంటూ ఉన్నాడు. నాతిక్రాంతం మునిశ్రేష్ఠ యత్కర్తవ్యం కృతం మయా సంగత మునినా పత్ని భార్గవేణేవ రేణుక. ఓ మునీశ్వర, సమయానికి అనువుగా నా కర్తవ్యాన్ని నేను నిర్వహించాను. జమదగ్ని రేణుకను వలె గౌతమ మహర్షి తన భార్యను స్వీకరించాడు అని చెప్పేసి విశ్వామిత్రుడు శతానందుడికి వివరించాడు. తచ్చుత్వా వచనం తస్య విశ్వామిత్రస్య భాషితం శతానందో మహాతేజ రామం వచనమబ్రవీతు. తేజస్సంపన్నుడైన శతానంద మహర్షి విశ్వామిత్రుడు పలికిన వచనాలను విని శ్రీరాముడితో ఏమంటూ ఉన్నాడంటే, స్వాగతం తే నరశ్రేష్ఠ దిష్ట్యా ప్రాప్తో అసి రాఘవ విశ్వామిత్రం పురస్కృత్య మహర్షిం అపరాజితం అచింత్య కర్మ తపసా మహర్షిరతుల ప్రభ విశ్వామిత్రో మహాతేజ వేత్స్యేనం పరమాం గతిం నాస్తి ధన్యతరో రామ త్వత్తో అన్యో భువి కచ్చన గోప్త కుశికపుత్రస్తే యేన తప్తం మహత్తపః శ్రూయతాం చాభిధాస్యామి కౌశికస్య మహాత్మనః యథా బలం యథా వృత్తం తన్మే నిగదతః శృణు. నరశ్రేష్ఠుడవైన ఓ రాఘవ, నీకు స్వాగతం. అజేయుడైన విశ్వామిత్ర మహర్షి వెంట నీవు ఇక్కడికి రావటం మా భాగ్యఫలము అని అంటూ ఉన్నాడు శతానందుడు. విశ్వామిత్రుడు మహాశక్తిమంతుడు, తపోబలంచే బ్రహ్మర్షి అయినవాడు, నిరుపమాన తేజస్శాలి. ఆయన కార్యాలోచనలు ఊహింపనలవి కానివి. నీకు పరమహితకారి అంటే ఈ మహాత్మును గూర్చి నీవు ఎరుగుదువు కదా ఓ రామా. నీ అంతటి దర్జుడు ఈ భూమండలమున మరొకడు లేడు. ఈ విశ్వామిత్రుని గొప్ప తపస్శాలి, నీకు రక్షకుడు. మహాత్ముడైన కౌశికుని యొక్క తపఃప్రభావమును చరిత్ర వైభవాలను సమగ్రంగా వెల్లడిస్తాను, సావధానుడై విను అన్నాడు శతానందుడు. రాజా అభూదేశ ధర్మాత్మా దీర్ఘకాలమరిందమ ధర్మజ్ఞ కృత విద్యచ్చ ప్రజానాం చ హితే రతః. ఈ విశ్వామిత్రుడు ధర్మజ్ఞుడు, ధర్మాత్ముడు, సమస్త విద్యల్లో ఆరితేరినవాడు, శత్రువులను నడిచినవాడు, అనుక్షణము కూడా ప్రజాక్షేమాన్ని కోరి దీర్ఘకాలము రాజ్యపాలన చేసినవాడు ఈ విశ్వామిత్రుడు అని చెప్పి శతానందుడు శ్రీరాముడికి చెప్తూ ఉన్నాడు. ప్రజాపతి సుతచ్చాసీత్ కుశో నామ మహీపతి కుశస్య పుత్రో బలవాన్ కుశనాభస్సు ధార్మికః కుశనాభసుతస్త్వాసీత్ గాధిరిత్యేవ విశ్రుతః గాదేహ పుత్రో మహాతేజః విశ్వామిత్రో మహామునిః. కుశుడు అని మహారాజు ప్రజాపతి కుమారుడు. అతని పుత్రుడైన కుశనాభుడు ధార్మికుడు, మిక్కిలి బలశాలి. సుప్రసిద్ధుడైన గాది కుశనాభుని సుతుడు. ఆ గాది నందనుడే మహాతేజస్వి అయిన
ఈ విశ్వామిత్ర మహాముని. విశ్వామిత్రో మహాతేజ పాలయామాస మేదినీం బహువర్ష సహస్రాణి రాజా రాజ్యమకారయత్తు. మహాబల సంపన్నుడైన విశ్వామిత్రుడు ఈ భూమండలానికి ప్రభువై వేల కొలది సంవత్సరాలు రాజ్యపాలన చేశాడని చెప్పేసి శతానందుడు విశ్వామిత్రుడు గురించి శ్రీరాముడికి చెప్పాడు. కదాచిత్తు మహాతేజ యోజయిత్వా వరోధినీం అక్షౌహిణీ పరివృత పరిచక్రామ మేదినీం. గొప్ప శక్తిశాలి అయిన విశ్వామిత్రుడు చతురంగ బలమును సమకూర్చుకుని కానకప్పుడు ఒక అక్షౌహిణి సైన్యంతో భూమండలాన్ని చుట్టి వచ్చాడు. నగరాణి సరాష్ట్రాణి సరితచ్చ తథా గిరీన్ ఆశ్రమాన్ క్రమశో రామ విచరన్నా జగామః. వశిష్ఠస్యాశ్రమపదం నానావృక్ష సమాకులం నానామృగగణాకీర్ణం సిద్ధచారణ సేవితం దేవదానవగంధర్వై కిన్నరైరుపశోభితం ప్రశాంతహరిణాకీర్ణం ద్విజసంఘ నిషేవితం. ఓ రామ, విశ్వామిత్రుడు నగరాలను, రాష్ట్రాలను, నదులను, పర్వతాలను, ఆశ్రమాలను క్రమంగా దాటుతూ వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చాడు. ఆ ఆశ్రమము వివిధములకు వృక్షాలతో కళకళలాడుతూ ఉన్నాయి. అక్కడ నానా విధములైన వన్య మృగాలు తిరుగుతూ ఉన్నాయి. అక్కడ సిద్ధులు, చారణులు నివసిస్తున్నారు. దేవదానవ గంధర్వులతో, కిన్నెరలతో అది శోభిలుతూ ఉంది. ప్రశాంతంగా ఉన్న ఆశ్రమమున లేళ్ల గుంపులు హాయిగా తిరుగుతూ ఉన్నాయి. పక్షుల కిలకిలారావాలతో అది మనోహరంగా ఉన్నది. బ్రహ్మర్షిగణ సంకీర్ణం దేవర్షిగణ సేవితం తపచ్చరణ సంసిద్ధై అగ్నికల్పైర్మహాత్మభిః అబ్బక్షైర్యాయుభక్షైశ్చ శీర్ణపర్ణాశనైస్తదా ఫలమూలాశనైర్దాంతైః జితరోషైర్జితేంద్రియైః. అక్కడ బ్రహ్మర్షులు, దేవర్షులు తమ తపోజీవన విధానాలను కొనసాగిస్తూ ఉన్నారు. అక్కడి ఋషులంతా తపస్సిద్ధి సంపన్నులు, అగ్ని వలె తేజమూర్తులు. ఆ మహాత్ములలో కొందరికి జలములు మాత్రమే ఆహారం, మరికొందరి ఆహారం వాయువు మాత్రమే. ఇంకనూ కొందరు పండిరాలిన ఆకులను మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఉన్నారు. పండ్లు, దుంపలు మాత్రమే కొందరికి ఆహారం. వారు మనోనిగ్రహం కలవారు, రాగద్వేషములకు అతీతులు, జితేంద్రియులు అని చెప్పేసి శతానందుడు చెప్పాడు శ్రీరాముడికి. ఋషిభిర్వాలకిల్యైచ జపహోమపరాయణైః అన్యైర్వైఖానసైశ్చైవ సమం తాదుపశోభితం వశిష్ఠాస్యాశ్రమపదం బ్రహ్మలోకమివాపరం దదర్శ జయతాం శ్రేష్ఠో విశ్వామిత్రో మహాబలః. బ్రహ్మదేవుని పుత్రులైన వాలకిల్యులు, వైఖానసులు అక్కడ జప హోమ తత్పరులై ఉన్నారు. ఆ వశిష్ఠాశ్రమం మరొక బ్రహ్మలోకమా అన్నట్లు విరాజిల్లుతూ ఉంది. విజేతలలో శ్రేష్ఠుడును మహాబలశాలి అయినటువంటి విశ్వామిత్రుడు దానిని దర్శించుకున్నాడు అని చెప్పి శతానందుడు శ్రీరాముడికి వివరించాడు. వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 51వ సర్గం సమాప్తం. జై శ్రీరామ. విన్నారుగా, మిథిలా నగరం చేరుకున్న శ్రీరాముడు విశ్వామిత్రుని పూర్వచరిత్ర కూడా తెలుసుకున్నాడు. మిగిలిన విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.